ఇప్పుడు ప్రస్తుతానికేంటంటే, మీ క్లాసెస్ ఆల్‌మోస్ట్ సాధ్యమైనంత వరకు శనివారానికే షిఫ్ట్ చేసేస్తున్నా. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కాస్త ఎక్కువ రిక్వైర్‌మెంట్ ఉంది. అండ్ టైం సరిపోవట్లేదు కాబట్టి శనివారానికే ఆహ్, చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకోటేంటంటే, మీరు క్లాసెస్ మీకెన్నైతే అయ్యాయో, ఆ లెసన్స్ తాలూకా ప్రతి ఒక్క లెసన్‌కి కూడా వారానికి 2 క్లాసులుంటాయి. వారానికి 2 క్లాసులు. ఒకటి శనివారం, ఇంకోటి బుధవారం నైట్. బుధవారం అది కూడా ఆల్‌మోస్ట్ 8:30, 9కి పెడదాం. లేదా 8:30కి స్టార్ట్ చేసేద్దాం. హ్మ్. హ్మ్. 8:30కే ఉంటాయి. 10 అయినియా? 10 అయిపోయినియా? ఓకే. ఓకే. సరే అయితే. భూమిపై అదేంటి విశ్వాసం అనగానేమి దానిని అయిపోయిందా? ఓకే. ఆహాహా! ఓకే. ఇప్పుడు ఆ లెసన్‌ని నువ్వు రాసావా? నేర్చుకున్నావా? ఇకపై నుంచి ఎలా ఉంటది అంటే కొంచెం నువ్వు రోజుకి కనీసం ఒక గంట సేపయినా సరే ఈ లెసన్స్ మీద కూర్చోవాలి. కూర్చోకపోతే నీకు రావు. అంటే నాకు పర్లేదు వచ్చేస్తదిలే అనుకుంటానికి లేదనమాట. ప్రతిరోజు ఇప్పుడు అయిపోయిన లెసన్స్‌ని ఎలా చదవాలో చెప్తాను. దాన్ని బట్టి చదవటానికి ప్రాక్టీస్ చేయాలి. నువ్వు రాసిన లెసన్స్‌ని వేరే వాళ్ళకిస్తాను. అవి కరెక్టా కాదా అన్నది వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. ఆహ్, ఇక్కడ ఈ భూమిపై విశ్వాసం ఉందా లేదా అనే దాన్ని నీకు లెవెల్స్ అనేవి చెప్పారా? లెవెల్ 1, 2, 3 అనేదేమన్నా అదేదన్నా ట్రై చేసావా ఎప్పుడన్నా రాయటానికి? ఓకే. సరే. ఇప్పుడు ఈ విశ్వాసం అనగానేమి, దానిని పరీక్షించుకోవటం ఎలా అనే లెసన్‌ని రాసావా? ఓకే. మరది రాయాలి. ఇక నువ్వు పాత వ్యవహారం నీకేం జరుగుతుందన్నది జరమొచ్చింది, పెళ్లయింది, పిల్లలు పుట్టారు. ఇయన్నీ, ఇయన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ కామన్. అది ఏదన్నా పెళ్లయిందంటే ఒక గంట సేపు పెళ్లవుతది. జ్వరమొచ్చిందంటే ఒక పూట జ్వరంగా ఉంటది. తర్వాత పూట మళ్ళీ మామూలయిపోద్ది. కనుక ఇవన్నీ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఇవి ఇవి ఇవే. కానీ మన పని మనదే. ఆ! ఇప్పుడు దీన్ని ఒకవేళ లెసన్ చెప్పిన నోట్స్ ఉందా నీ దగ్గర? ఆహాహా! ఇవి అంటే నీకు లెవెల్ 1, 2, 3 రాయటం కొంచెం కొత్త గనుక నువ్వు ఒకసారే రాయటం అబ్బుతదా? అవ్వదా? అన్న ఉద్దేశంతోటి ఆహ్, ఈ లెవెల్ 1, 2, 3లు అంటే లెవెల్ 1 చేస్తే 2 ఈజీ అవుద్ది. లెవెల్ 1 చేయటం అనేది డిప్లొమా గనుక మీరు చేయలేరన్న ఉద్దేశంతోటి ఆల్రెడీ కొన్ని అంతకుముందు చేశాము. దీనికి కూడా లెవెల్ 1, 2, 3లు ఏంటి అనేది నేను చెప్తాను. డైరెక్ట్‌గా మీరు చేయలేరు. ఎందుకంటే కొత్త గాబట్టి కష్టం అవుతది. ఫస్ట్ ఏంటంటే ఈ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన రిఫరెన్సెస్ ఉంటాయి.
ఆ రిఫరెన్సెస్ ఖచ్చితంగా ఒక 5-10 రిఫరెన్సెస్ ఉంటాయి ఒక పాఠానికి. ముందు ఆ రిఫరెన్సెస్ వచ్చేయాలి. ఇప్పుడు ఒక సైడ్ హెడ్డింగ్ నీ దగ్గర పెన్, పేపర్ ఉంటే తీసుకో ఒకసారి. నేను ఈ విశ్వాసం అనగానేమి, దానికి సంబంధించిన ఆహ్, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది చెప్తాను చూడు. హ్మ్. బైబిల్ కూడా దగ్గర పెట్టుకో. ఈ లెసన్‌కి సంబంధించి విశ్వాసం అనగానేమి, దాన్ని ఎలా పరీక్షించుకోవాలి అంటే, ఫస్ట్ విశ్వాసం అంటే ఏంటి అనంటే, బైబిల్ ప్రకారంగా ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎక్ ఎక్కడుంది? ఎఫెసీ 4:6. 4:6. హ్మ్. 4, 5, 6. ఓకే. ఇది నీకు అసలు పాఠం అంటే నీకు ఈ వచనం గుర్తుండాలి. పాఠం అంటే పాఠం కన్నా ముందు గుర్తుండాల్సిందేంటంటే, ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 5, 6 వచనాలు, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం మొదటి వచనం. ఈ ఈ టైటిల్ అసల టైటిల్ కాదు నీకు గుర్తుండాల్సింది. ఇవే గుర్తుండాలి. ఇవి కంఠోపాఠంగా వచ్చేయాలి. నువ్వు 2 సార్లు రాస్తావా, 100 సార్లు రాస్తావా అన్నది నాకు తెలీదిక. నిద్రలో లేచి అడిగినా నువ్వు చెప్పగలిగేటట్టు ఉండాలి. నువ్వు దీనికి నీ ఇష్టం. నువ్వు ఎన్ని సార్లు ఏ రకంగా పేపర్ మీద రాస్తావా, పలక మీద రాస్తావా, అక్కడ బైబిల్‌లో ఎలా ఉందో అలా పడిపోవాలి అంతే. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 5 వచనము. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 6 వచనము. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం మొదటి వచనము. ఆ! ఇప్పుడు విశ్వాసం అనగానే ఏంటి అనే దానికి, విశ్వాసం అనగానే ఏంటి అనే దానికి ఈ 2 వచనాలతో ఒక సెంటెన్స్‌ని మనం ఫార్మ్ చేయొచ్చు. ఈ 2 వచనాలతో ఒక సెంటెన్స్‌ని ఫార్మ్ చేయొచ్చు. ఓకే. ఈ 2 వచనాలతో సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయొచ్చో చెప్తాను చూడు. బైబిల్ ప్రకారంగా విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, తండ్రైన దేవుడు ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. కానీ నేడున్న సమాజంలో ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క విశ్వాసము, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విశ్వాసం అయిపోయింది. అలా అయిపోయిన ఈ తరంలో మనం ఉన్నాం. దీన్ని విశ్వాసం ఒకటే అన్నాడు గానీ, సంఘానికి ఒక విశ్వాసం అని చెప్పలేదు. ఒకవేళ ఇది మా విశ్వాసం అంటున్నారు అనంటే, మరి బైబిలు ఒకటే విశ్వాసం అంది. మరి మీరేంటి మా విశ్వాసం అంటున్నారు. మిమ్మల్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి అని వాళ్ళకి ఒకసారి తెలియజేయాలి. ఓకే. అలాగే విశ్వాసం అంటే ఏంటి అనంటే, దీన్ని బట్టి మనం విశ్వాసం అంటే ఏం నేర్చుకోగలుగుతామంటే, విశ్వాసం అనేది విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అర్థమైందా? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి రుజువు ఏంటి అంటే మా విశ్వాసం. మనం విశ్వసించడం అంటే ఏంటి అంటే, విశ్వాసం అనగా అక్కడే డెఫినిషన్ కూడా ఇచ్చేసాడనమాట. అంటే ఇవి డెఫినిషన్‌లా నేర్చుకోవాలి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, నిరీక్షింపబడు వాటి యొక్క అంటే ఇంకా మనం చూడలేదు, చూస్తామనే ఆశ అయితే ఉంది. వాటిలి యొక్క నిజ స్వరూపము
అలాగే కనపడనివి ఉన్నాయి అనటానికి రుజువు ఏంటి అంటే మేము నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం అంటే పలానా క్రీస్తు వారు చెప్పారు, పలానా బైబిల్ చెప్పింది, అంతే. అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. ఓకే, ఇది విశ్వాసం అనగానే డెఫినేషన్. అంటే నీకు ఈ పాఠంలో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? విశ్వాసము. ఓకే, రెండోది విశ్వాసం ఎలా ఉంటది? విశ్వాసం ఎలా ఉంటది? ఆ రెండో హెడ్డింగ్ ఏంటి అంటే విశ్వాసం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే మనం యేసుక్రీస్తుని చూడలేదు, అయినా మనం ఆ యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామా లేదా? ఆ ఇప్పుడు మనం కన్నులారా చూడకపోయినా ఆయనను విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు అనే ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు, అయినా ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, ప్రేమిస్తున్నాం. మనము ఆ మనం యేసుక్రీస్తుని నమ్మటం వలన, మనం యేసుక్రీస్తుని విశ్వసించటం వలన మనకొచ్చే ఫలం ఏదైతే అంటే విశ్వసించటం వలన వచ్చే ఫలం ఏదైతే ఉందో, విశ్వసించటం వలన వచ్చే ఫలం ఏదైతే ఉందో అది ఆత్మకొస్తది. ఆత్మ రక్షించబడి చెప్పశక్యము కానంత మహిమాయుక్తమైన మహిమయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. యేసుక్రీస్తుని చూడకపోయినా నమ్ముతున్నాం కదా, మనం నమ్ముతున్న మనకి దీని వలన అంటే విశ్వసించటం వల్ల వచ్చే ఫలం ఏంటి అని అంటే మన ఆత్మ రక్షించబడుతుంది. ఈ ఆత్మ రక్షించబడినప్పుడు, మహిమతో రక్షించబడినప్పుడు మనకి చెప్పశక్యము కానంత మహిమ మహిమాయుక్తమైన సంతోషము ఆనందము కలుగును. ఇది విశ్వసించటం వల్ల వచ్చే ఆ గొప్పతనము. అది మనం ఇంకా పొందలేదు, అలా ఉంటదన్నమాట. అంటే మహిమాయుక్తమైనదిగా ఉంటది. దీన్ని ఏంటి విశ్వసించటం వలన వచ్చిన యొక్క ఈ గొప్పతనం. ఓకే, ఆ మనం మనం ఇక్కడ దీనికి విశ్వసించటానికి మూలం ఏంటి అంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే దాన్ని మనం చూడకపోయినా దాని కొరకు వెయిట్ చేయటం. ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్తాం, పలానా ట్రైన్ పలానా టైంకి వస్తాదండి అంటారు. ఎవరో స్టేషన్ లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళ ఇచ్చిన అనౌన్స్మెంట్ కోసం మనం ఏం చేస్తాం? నమ్ముతాం, నమ్మి దానికోసం వెయిట్ చేస్తాం. దానినే నిరీక్షణ అంటారు. మనం నిరీక్షించబడిన వారమై రక్షించబడ్డాం. నిరీక్షించబడినది కనబడదు, అంటే ట్రైన్ వస్తుంది అని కూడా మనకు కనబడదు, కానీ 1 నెంబర్ ప్లాట్ఫామా 2 నెంబర్ ప్లాట్ఫామా అని అనౌన్స్మెంట్ చేయగానే ఆ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే నిరీక్షించాము గనుక, నమ్మం గనుక. నిరీక్షించబడినప్పుడు నిరీక్షించబడటం అనేది ఏంటి అంటే కనబడకపోయినా దాన్ని నమ్మటమే నిరీక్షించటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన ప్రభు అని మనం నోటితో ఒప్పుకుని మనం హృదయంలో విశ్వసించాం గనుక ఇది రక్షించబడటానికి ఆధారమైంది. దీనివల్లనే మనం రక్షించబడ్డాం. దీని వల్లనే మనం రక్షించబడినాం. అంటే విశ్వాసం అంటే ఎలా ఉంటదంటే ఇది ఇలాగే ఉంటది. మనం నిరీక్షించి వాటిని నమ్మి బాప్తిసం పొందాము గనుకనే మన హృదయంలో పెట్టుకున్నాం. ఓకే, విశ్వాసము ఎలా ఉంటది అంటే ఇదిగో ఇలానే ఉంటది.
మరి విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ రెఫరెన్స్లే. కాకపోతే లెవెల్ 1 లో మనం రెఫరెన్స్ అని మెన్షన్ చెయ్యము గనుక ఇలా డైరెక్ట్ గానే ఉంటాయి. ఓకే, దేనిని విశ్వాసం అంటారు? ఇప్పుడు 4వ హెడ్డింగ్ లోకి వచ్చాం. దేనిని విశ్వాసం అంటారు? దేన్ని విశ్వాసం అంటారు అంటే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమవుతుంది. కనుక క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే క్రియలతో కూడినదే విశ్వాసం. క్రియలతో కూడిన దానినే విశ్వాసము అంటారు. ఓకే, ఇప్పుడు విశ్వాసం గలవారై మృతి పొందిన వారు ఎవరు? 5వ హెడ్డింగ్ ఏంటి అంటే విశ్వాసము గలవారై మృతి పొందిన వారు ఎవరు అంటే ఇందులో ఒక 4-5 లిస్ట్ ఉంది. ఒక ఆయన ఎవరు అంటే హెబెల్. ఆయన విశ్వాసాన్ని బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. దేనిని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టే. దేవుడు చూస్తాడు, దేవుడికి ఇస్తున్నాము, దేవుడు చూడడు అనుకోలేదు, దేవునికే ఇస్తున్నామని విశ్వసించి శ్రేష్టమైనది ఇచ్చాడు. అలాగే మృతి పొందాడు. నోవాహు కూడా హనోకు కూడా విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై మరణం చూడకుండా కొనుపోబడ్డాడు. ఓకే, ఇక 3 ఆయన ఎవరు? నోవహు ఏం చేశాడు అంటే విశ్వాసమును బట్టే ఇది వరకు చూడని సంగతుల గూర్చి, ఇది వరకు చూడని సంగతులు అంటే భూమంతా జలప్రలయంతో నిండిపోతుంది అనే సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, దేవునికి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షించటం కోసం ఒక ఓడను కట్టాడు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అది విశ్వాసాన్ని బట్టి వీళ్ళందరూ ఇలా చేసి మృతి పొందారు. అలాగే అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసాన్ని బట్టి పిలువబడినప్పుడు అతడు ఏ దేశమునకు పిలువబడి లోబడి ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకయే బయలు వెళ్ళాడు. అది ఎరుగకయే అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరిపోయాడట. దేన్ని బట్టి? ఎస్, అంటే వీళ్ళందరూ ఏ విశ్వాసంతో అయితే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణతో వీళ్ళు ఏం చేశారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాలలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నారు. విశ్వాసాన్ని బట్టి వీళ్ళందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవించకపోయినా, విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలము అనుభవించకపోయినా దూరం నుండి చూచి తాము భూమి మీద పరదేశులు, యాత్రికులమై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. అంటే విశ్వాసం కలిగిన వారే మృతి పొందాలి. వాళ్ళందరూ అలాగే చనిపోయారు, విశ్వాసంతో చనిపోయారు. ఓకే, ఇక చివరిగా అసలు భూమి మీద విశ్వాసాన్ని కనుగొందుమా? భూమి మీద విశ్వాసం అనేది ఉంటుందా అని అంటే యేసుక్రీస్తు గారి కాలంలో అపోస్తులు ఆయనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు, అయ్యా యేసుక్రీస్తు గారు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని అడిగారు. ఎందుకని అడిగారు అంటే, ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే యేసుక్రీస్తు గారు ఒకానొక సమయంలో అసలు భూమి మీద విశ్వాసం అని కనుగొందునా
అంటే నేను మనిషి కుమారుడు తిరిగి వచ్చే సమయానికి భూమి మీద అసలు విశ్వాసం అనేదే కనబడదు అని ఆయన చెప్పటంతో మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ఆ రోజు శిష్యులు కూడా అనుకుంటున్నారు, అపోస్తులుగా ఉన్న ఆ అపోస్తులు యేసుక్రీస్తు గారిని విశ్వాస విషయంలో బ్రతిమలాడుకుంటున్నారు. మా విషయంలో కాస్త విశ్వాసాన్ని అభివృద్ధి పొందే పని ఏదైనా మాకు చెప్పండి అని అడిగారు. అంటే విశ్వాసం అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి అని ఆ తర్వాత ఆయన ఏం చేశారు అంటే ఒక చక్కటి సమాధానాన్ని చెప్పారన్నమాట. విశ్వాసం అనేది మనల్ని మనముగానే పరీక్షించుకోవటానికి, దానికి అది ఉందో లేదో, ఆ విశ్వాస ఫలము మన దగ్గర ఉందో లేదో అని తెలుసుకుని, ఎలా తెలుసుకోగలుగుతామంటే ఇదిగో పైన చెప్పబడ్డాం కదా, క్రియలు. ఆ విశ్వాస సంబంధమైన వీరులు వాళ్ళ పనులు చేశారు కదా, విశ్వాస సంబంధమై ఒక ఆయన బలి అర్పణిచ్చాడు, విశ్వాసం గలవాడే ఒక ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఒక ఆయన విశ్వాసం గలవాడై ఓడను కట్టాడు, ఒక ఆయన విశ్వాసం గలవాడై ఆ ఏ దేశానికి వెళుతున్నామో అనే సంగతి తెలియకుండానే బయలుదేరిపోయాడు, విశ్వాసం గలవాడై వాగ్దాన దేశంలో గుడారాలు వేసుకుని బ్రతికారు. అంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా దేవుడనే ఆయన మీద విశ్వాసంతో ఈ పనులన్నీ చేశారు. ఒకవేళ మనం కూడా ఇలాంటి పనులు ఏమైనా చేయగలుగుతున్నామో లేదని మనల్ని మనమే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి అని అంటాడు. ఈ విషయాన్ని తెలిసిన ఆయన ఎవరు, పౌలు గారు ఏం చేశాడంటే ఒక తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఒక విషయాన్ని చెప్పాడు. నా విశ్వాసాన్ని నేను కడవరకు కూడా కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను అని చెప్పి, అంతం వరకు ఎవరైతే, అంతము అనగానే లోకాంతం అవ్వచ్చు, లేదా మన భూమి మీద మన జీవితకాలం అంతమైనా అవ్వచ్చు, అంతం వరకు కూడా ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, విశ్వాసాన్ని ఆయన పౌలు గారు ఏమంటున్నారంటే మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అంతం వరకు కాపాడుకున్నాను. అంటే విశ్వాసం అనేది మనల్ని మనమే కాపాడుకోవాలి. నేను దేవుళ్ళో ఉన్నానా లేదా, నేను చేస్తున్న పని విశ్వాసం కలిగిందేనా కాదా అని పౌలు గారు ఎలాగైతే తన్ను తాను తెలుసుకుని తనలో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానన్న సంగతి ఆయన గుర్తించి దాన్ని కాపాడుకున్నాడే, అలాగే మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఇక్కడ ఈ చక్కటి పాఠం ఇవ్వబడింది. ఓకేనా? ఈ పాఠానికి సంబంధించిన లెవెల్ 1 నీకు ఇస్తా. ఈ లెవెల్ 1 నువ్వు నేర్చుకుని మళ్ళీ బుధవారం రోజుకి ఈ లెవెల్ 1 మొత్తం నువ్వు చెప్పేయాలి, చూడకుండా చెప్పేయాలి. నువ్వు చూడకుండా చెప్పగలిగితేనే రెండో పాఠంలోకి వెళ్తాం. అర్థమైందా? ప్రతి పాఠానికి కూడా ఇలా లెవెల్ 1 నీకు ప్రిపేర్ చేసి ఇవ్వబడుతుంది. నువ్వు లెవెల్ 1ని కంఠోపాఠంగా చూడకుండా రాసేయాలి, వితౌట్ ఎనీ రిఫరెన్సెస్. ఇప్పుడు ఎలా చెప్పామో అలా రాసేయాలి, అంతే. నీకు ఇది పంపిస్తాను, నీకు నువ్వు మళ్ళీ రాయాల్సిన పని కూడా లేదు. దాన్ని టకటక చదవటమే, బై హార్ట్ చేసేయటమే. ఇది బై హార్ట్ చేసేస్తే దీని తర్వాత నెక్స్ట్ బుధవారానికి నువ్వు రెడీ అయితే బుధవారానికి మళ్ళీ సేమ్ ఒక చిన్న మార్పుతో వేరే పని ఇస్తా. ఓకేనా? ఇది నీకు మేబీ ఒక మార్నింగ్ లోపల పంపిస్తాను. నేను పంపించే లోపల నేను ఎలా పంపిస్తాను అనే విషయం నీకు తెలియదు కాబట్టి, నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసావు అనుకో, దాన్ని బట్టి నేను పంపించింది నీకు వచ్చింది ఒకటో కాదో నీకే తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. ఇది విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అనే పాఠం యొక్క
అబ్స్ట్రాక్ట్ అంటే ఒక ఆ, ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఒక స్కెల్టన్ లాంటిది. నువ్వు పాఠంను ఇలాగే డెలివరీ చేయాలి. ఎగ్జామినేషన్ లో కూడా లేదా ఎక్కడైనా కూడా ఇదే ప్యాటర్న్. ఇంక నువ్వు ప్యాటర్న్ మార్చకూడదు. ఇక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక ఇలా నువ్వు పాఠం పావు గంటలో రాసేయగలుగుతావు. రెఫరెన్సెస్ కూడా ఈజీగా గుర్తు పెట్టుకోవటానికి ఉంటది. నేను రెఫరెన్సెస్ సంగతి తర్వాత చెప్తా. ముందైతే ఈ ప్యాటర్న్ లో నువ్వు రాసేసే పాట. ఓకేనా? రైట్. ఓకే మరి. బై. రైట్.